గుడ్ మార్నింగ్ అండి. నేను పాండు హైదరాబాద్ నుంచి. మనం ఈరోజు ₹1 పెట్టుబడి లేకుండా ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అవకాశం అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా రావడం జరుగుతుంది. ఈ ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో 150 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. మన ఇండియాలో స్టార్ట్ అయ్యి 25 years అయింది. మరి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది నెలకి లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి మన ఇండియాలో కూడా ₹1,00,00,000 పైన సంపాదించే వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఇండస్ట్రీలో ఎంత గ్రోత్ ఉందనేది. మరి బాగానే ఉంది, లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అంటున్నాం, ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. ఆల్రెడీ మనం మార్కెట్లో చూస్తే ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ సిస్టమ్ ఉంది. మరి దాన్ని చూస్తే మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. మనకి ఏదైనా సోప్ కావాలి అంటే ఏదో పక్కన షాపులోకి వెళ్ళి కొంటాం. దాన్ని వాళ్ళు తయారు చేస్తారంటే వాళ్ళు తయారు చేయరు. ఎక్కడో ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డైరెక్ట్గా మన కస్టమర్ దగ్గర రావడానికి కొంతమంది మధ్యవర్తులు ఉంటారు. ఒక C&F ఏజెంట్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, వీళ్ళంతా కొంత ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు, కొంత ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే మార్కెట్లో ఈ సోప్ ఉందని మనకు తెలియడానికి టీవీలో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. దానికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెలబ్రిటీస్ ద్వారా చేపిస్తూ ఉంటారు. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర ₹10 తయారైన సబ్బుని మనం ₹30 పెట్టి కిరాణా షాపులో కొంటున్నాం. ఈ ₹20 ఏమవుతుంది అంటే ఆ మధ్యవర్తులు పంచుకుంటున్నారు, అలాగే అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఆ భారం ఎవరిపైన పడుతుంది అంటే మన కస్టమర్స్ పైనే పడుతుంది. అంటే కస్టమర్ అనేవాడు కస్టమర్గానే ఉంటున్నాడు అక్కడ. కానీ దానికి భిన్నంగా వచ్చిందే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మరి దీంట్లో ఎలా ఉంటుందంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డైరెక్ట్గా మన కస్టమర్ దగ్గరికే ప్రొడక్ట్స్ వస్తాయి. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండరు, దీనికోసం అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కడా ఉండదు. మరి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యాజ్ ఏ కస్టమర్గా ఈ కంపెనీ వస్తువుల్ని మన ఇంటి కోసం మనం వాడుకుంటూ మనకు తెలిసిన వాళ్ళకి మనమే అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మనకు తెలియకుండా ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నాం. పలానా హోటల్ టీ బాగుంది, పలానా హోటల్ బిర్యానీ బాగుంది, పలానా షాపులో బట్టలు బాగున్నాయి, పలానా బైక్ బాగుంది, పలానా సినిమా బాగుంది. ఇలా బాగుంది 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 అని మనం చెప్పడం వల్ల వేరే వాళ్ళకి బిజినెస్ జరుగుతూ ఉంది, వేరే వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంది. మరి మనకేమన్నా వస్తుందంటే ఏమీ రావట్లేదు. అదే పనిని ఇక్కడ ఒక సిస్టమేటిక్గా చేస్తే చాలు, మీ నోటి మాటలే డబ్బుల మూటలు అంటారు. మరి బయట మార్కెట్లో డబ్బులు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక్కడ మనం డబ్బులు పెట్టకుండానే మనకి ఎంత కావాలి అంటే అంత సంపాదించుకునే అవకాశం ఈ ఇండస్ట్రీలో ఉంది. మరి ఈ ఇండస్ట్రీలో కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి. వీటితో పాటు కొన్ని రకరకాల స్కాములు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. 10,000 కట్టండి, 20,000 కట్టండి, 50,000 కట్టండి, ఒక ఇద్దరిని జాయిన్ చేయండి, ఇంత వస్తుంది అంత చెప్పడం, డబ్బులు తీసుకోవడం, కంపెనీలు మూసేయడం. ఇలా పుట్టగొడుగులాగా కంపెనీలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల మంది మోసపోతున్నారు దాంట్లో. మరి దీన్ని గమనించి మన ఇండియన్ గవర్నమెంట్ 2016 సెప్టెంబర్లో దీనికి ఒక లీగాలిటీ తీసుకొచ్చింది, ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. మరి ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రజెంట్ మన ఇండియాలో ఒక 20 కంపెనీస్ ఉన్నాయి. మరి స్కామును పక్కన పెడితే ఈ 20 కంపెనీస్ జెన్యూన్ కంపెనీస్లో కూడా మరి ఏ కంపెనీ అయినా చేయొచ్చు కదా, ఈ కంపెనీ ఎందుకు చేయాలి అని మనకు డౌట్ వస్తూ ఉంటుంది. మరి ఇంతకుముందు నేను సమ్ XYZ కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా చేశాను, దాంట్లో సక్సెస్ కాలేదు, దీంట్లో ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మనకి ఇంకో డౌట్ వస్తూ ఉంటుంది. మరి జెన్యూన్ కంపెనీస్లో కూడా మిగతా కంపెనీస్కి మన కంపెనీకి తేడా ఏంటి అని చూస్తే, మిగతా కంపెనీస్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ ప్రొడక్ట్ మీకు అవసరం లేకున్నా దానికోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మన దాంట్లో మన అవసరం కోసం ఈ వస్తువులు కొనుక్కోవడం వల్ల ఆటోమేటిక్గా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే అక్కడ ప్రొడక్ట్స్ చూస్తే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒక టూత్పేస్ట్ తీసుకుంటే 300-400, ఒక సోప్ తీసుకుంటే 200-300. మరి అంత రేటు పెట్టి కొనలేము మనం. కానీ మన దాంట్లో ఆల్రెడీ మార్కెట్లో ఎంత రేట్ అయితే పెట్టుకుంటున్నామో అంతే రేట్లో అంతకంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి. అలాగే అక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, మన దాంట్లో టార్గెట్స్ ఉండవు. అక్యూములేషన్ ప్లాన్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక సూపర్వైజర్ అనే ప్రమోషన్ తీసుకోవాలంటే ₹1,00,000 టర్న్ చేయాలి. మరి ఈ మంత్లో మీరు 90,000 95,000 చేశారు, ఆగిపోయింది. నెక్స్ట్ మంత్లో మళ్ళీ మీరు జీరో నుంచి స్టార్ట్ చేయాలి అక్కడ. కానీ మన దాంట్లో అలా కాదు. ఈ నెల 10,000, వచ్చే నెల 10,000, వచ్చే నెల 50,000. ఎప్పుడైతే మీరు ₹1,00,000 టర్న్ చేస్తారో అప్పుడు మీకు ఆ ప్రమోషన్ వస్తుంది, ఆ బెనిఫిట్స్ కూడా వస్తాయి. అంటే ఇక్కడ మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత ఫాస్ట్గా బెనిఫిట్ తీసుకోవచ్చు. లేదు, ఎంత స్లోగా చేసుకుంటూ వెళ్ళినా కూడా ఎప్పుడొకప్పుడు ఆ ప్రమోషన్, ఆ బెనిఫిట్ తీసుకోవచ్చు. ఆ విధంగా ఉంది కాబట్టే ప్రజెంట్ ఇండియాలో వెస్టీజ్ అనే కంపెనీ యాజ్ ఏ టర్నోవర్ బేస్ కానివ్వండి, దీంట్లో ఇన్కమ్స్ తీసుకున్న బేస్ కానివ్వండి, నెంబర్ 1 పొజిషన్లో ఉంది.
ప్రజెంట్ మన కంపెనీలో వచ్చేసి 160+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్, దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. మనం ఆల్రెడీ మార్కెట్లో వాడుతూ ఉన్నాం, కల్తీ బేస్డ్ కెమికల్ బేస్డ్ వాడుతూ ఉన్నాం, దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. మరి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఫస్ట్ హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మరి దీంట్లో మనం ఇంట్లోకి రెగ్యులర్గా వాడుకునే టీ పొడి, పేస్టు, సోపు, హెయిర్ ఆయిల్, షాంపూ, వంట నూనె, క్లాత్ వాష్, డిష్ వాష్ ఇలాంటి జనరల్ ఐటమ్స్ ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. మరి ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటి అంటే ప్రతిరోజు మనం అయితే ఆహారం తీసుకుంటా ఉన్నామో దాంట్లో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ లభించకపోవడం వల్ల ఫ్యూచర్లో మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అవి రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు, లేదు ఏదైనా ప్రాబ్లం వస్తే తగ్గడానికి కూడా వాడుకోవచ్చు. మరి మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బీపీ రాకుండా, షుగర్ రాకుండా టాబ్లెట్ ఇవ్వమని అడుగుతామా? ఒకవేళ మనం అడిగినా కూడా ఇవ్వడానికి ఆయన దగ్గర ఏదీ లేదు. కానీ మన దగ్గర అలా రాకుండా ఉండడానికి వాడుకోవచ్చు, వస్తే తగ్గడానికి వాడుకోవచ్చు. మరి ఆ ప్రొడక్ట్స్ ఏంటి, వాటి కొద్దిగా బ్రీఫ్గా చూద్దాం. ఆ ప్రొడక్ట్స్ వల్ల మన హెల్త్ని ఎలా కాపాడుకోవచ్చు, రోగాలు రాకుండా ఎలా ఉండొచ్చు, వస్తే వాటి ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు కూడా చూద్దాం ఒకసారి. మన దాంట్లో వచ్చేసి క్రిల్ ఆయిల్ అనే క్యాప్సూల్ ఉంది. సముద్రపు అడుగు భాగంలో ఒక రొయ్య లాంటి చేప ఆయిల్తో తయారు చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే మన హార్ట్లో వాల్స్ బ్లాక్ అవుతే మామూలుగా మనం ఏం చేయాలి, ఒక సర్జరీ చేసుకోవాలి, స్టంట్స్ వేసుకోవాలి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాంటిది ఈ క్యాప్సూల్ తీసుకుంటే కనుక ఆ బ్లాకేజెస్ మొత్తం కరిగించి బయటికి పంపించేస్తుంది. అంటే ఇంకా సర్జరీతో పని లేదు. అలాగే బ్రెయిన్లో క్లాట్స్ కరిగిస్తుంది, పెరాలసిస్ వాళ్ళకి ఫాస్ట్గా రికవరీ చేస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది జస్ట్ మనకి 1250 రూపీస్కి 30 క్యాప్సూల్స్ వస్తాయి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ ప్రాబ్లం ఉండి చాలామంది టాబ్లెట్ వాడుతూ ఉంటారు, ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. అలా సంవత్సరాల తరబడి మనం తీసుకుంటూ ఉంటే వేరే ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. అలాగే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు దానితో పాటు మన గ్లూకో హెల్త్ క్యాప్సూల్ వాడుతూ ఉంటే ఒక 3-4 నెలల కాలంలో ఇన్సులిన్ స్థాయి నుంచి నార్మల్ స్థాయి తీసుకొస్తుంది. ఇది వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా చేస్తూ షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది జస్ట్ 680 రూపాయలకు 60 క్యాప్సూల్స్ ఉంటాయి. అలాగే రెస్పోకేర్ అంటారు, అస్తమా, ఆయాసం, దమ్ము లాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే కిడ్నీ హెల్త్, చాలామంది కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి, ఆపరేషన్ చేసుకోవాలంటే 30 నెలల ఖర్చు అవుతుంది. అలాంటిది ఈ క్యాప్సూల్ తీసుకుంటే కనుక వితిన్ 1-2 మంత్స్ లోపల 15 mm 20 mm స్టోన్స్ కూడా కరిగిచ్చేస్తూ ఉంటుంది. అలాగే లివర్ హెల్త్, లివర్ ప్రాబ్లం, చాలామందికి లివర్లో వాపు రావడం, నీరు చేరడం, కొవ్వు పెరగడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే జాండీస్ అంటాం, అలాంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన బాడీలో టాక్సిన్స్, మెటల్స్, కెమికల్స్ కూడా మొత్తం తీసేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంచుమించు 700 రూపీస్లో 60 క్యాప్సూల్స్ వస్తాయి. అలాగే మన శరీరంలో ఎంత ఎక్కువగా రోగ నిరోధశక్తి ఉంటే మన దగ్గర రోగాలు రాకుండా ఉంటాయి. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే రోజు మనం తీసుకునే ఫుడ్ మీద. యాక్చువల్గా రోజు మన శరీరానికి 45 నుంచి 50 రకాల విటమిన్స్, ప్రోటీన్స్ కావాలి. కానీ మనం తీసుకునే ఫుడ్లో అవి రావట్లేదు, జస్ట్ 15-20 మాత్రమే వస్తున్నాయి. మరి 45 రకాల విటమిన్స్, ప్రోటీన్స్ రావాలంటే రకరకాల పళ్ళు, కూరగాయలు, చికెన్ ఎన్నో మెయింటైన్ చేయాలి. మరి దానికి మనిషికి రోజుకి 300 నుంచి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టలేం. మరి మన దగ్గర స్పిరులినా అనే క్యాప్సూల్ ఉంది. ఇది సముద్రపు అడుగు భాగంలో ఒక నాచు నుంచి తయారు చేస్తారు. ఇది నాసా వాళ్ళు అప్రూవ్ చేసిన ప్రొడక్ట్. స్పేస్లోకి వెళ్ళే సైంటిస్టులు ఫుడ్ బదులు తీసుకెళ్తూ ఉంటారు. మరి దీంట్లో ఏముంటుందంటే 45 రకాల విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకుంటే రోజు మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్ని, ప్రోటీన్స్ అన్ని వస్తూ ఉంటాయి. రోజుకి 2 చొప్పున ఒక 6 రోజులు 12 క్యాప్సూల్ తీసుకుంటే కనుక 556 ఆవు పాలు, యాపిల్ పళ్ళు తింటే ఎలా బెనిఫిట్ వస్తుందో, 56 గ్లాసుల ఆవు పాలు తింటే ఎంత బెనిఫిట్ వస్తుందో అంత బెనిఫిట్ వీటికి చాలా బెనిఫిట్ దీనివల్ల ఉంటాయి. ఇది జస్ట్ 350 రూపాయలకి 100 క్యాప్సూల్స్ వస్తాయి. అంటే రోజు ఖర్చు జస్ట్ 7 రూపీస్ పెట్టుకుంటే చాలు, మనం హెల్తీగా ఉండొచ్చు. అలాగే నోని అనేది మన బాడీలో ఉన్న సెల్స్ని మొత్తం యాక్టివేట్ చేస్తుంది. అలా యాక్టివేట్ చేయడం వల్ల మనకి రోగ నిరోధశక్తి బాగా పెరుగుతుంది. దాంతోపాటు హెచ్ఐవిలో, క్యాన్సర్లో, డైజెషన్లో, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది జస్ట్ 500 రూపీస్కి 90 క్యాప్సూల్స్. నోని ప్లస్ స్పిరులినా ఈ రెండు కలిపి 8 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. మంచి రోగ నిరోధశక్తిని డెవలప్ చేస్తాయి. జస్ట్ 850కి మనకి 45 డేస్ వస్తుంది. అలాగే మన ఇండియాలో జస్ట్ 20 సంవత్సరాల పిల్లలు కూడా హార్ట్ అటాక్ వచ్చి పోతూ ఉన్నారు. అంటే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు మనం బాగానే ఉన్నాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు. మరి మన దగ్గర ఫ్లాక్సెల్ అనే క్యాప్సూల్ ఉంది. ఇది వాడుకుంటే మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం కరిగించి బయటికి పంపించేస్తూ ఉంటుంది. ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే దీన్ని అప్పుడప్పుడు వాడుతూ ఉంటే హార్ట్ అటాక్ రాకుండా పనిచేస్తుంది. అలాగే హై బీపీ నార్మల్ చేస్తూ ఉంది. ఇది జస్ట్ మనకి 515 రూపాయలకి 90 క్యాప్సూల్. మరి ప్రాబ్లం వచ్చినాక లక్షలు ఖర్చు పెడితే బాగుంటుందా, అప్పుడప్పుడు ఒక 500 ఖర్చు పెడితే బాగుంటుందా అని మనం డిసైడ్ చేసుకోవాలి. అలాగే చాలామందికి మోకాలు నొప్పులు, నడుము నొప్పి, మెడల నొప్పులు, సయాటికా ప్రాబ్లం అంటాం.
మన బాడీలో ఈ జాయింట్స్ అని ఇలా మూవ్ కావాలి అంటే ఈ జాయింట్ల మధ్య మనకు ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, కాట్లేజ్ అంటాం, అలాగే సైనోవిల్ ఆయిల్ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఒకదానికొకటి ప్రెస్ అయిపోయి వాపుల నొప్పులు వస్తూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు, మీ బోన్ సరిపోయిందని చెప్పి ఏదో పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటాడు. మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ దానివల్ల వస్తాయి. కొంతమంది మోకాలు చిప్పల ఆపరేషన్ కూడా చేసుకుంటారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, కానీ అందరికీ సక్సెస్ కాదు. మన దగ్గర గ్లూకోజ్ అనే క్యాప్సూల్ ఉంది. ఇది వాడుకుంటే ఈ జాయింట్ల మధ్యన దెబ్బతిన గుజ్జుని మళ్ళీ తయారు చేస్తుంది, ఆయిల్ని మళ్ళీ తయారు చేస్తుంది. అలా చేయడం వల్ల ఆ సమస్య ఉన్న వాళ్ళు ఒక 3 నెలల నుంచి ఒక 6 నెలలు వాడుకుంటే దాని నుంచి మొత్తం బయటకు వస్తారు. అలాగే ప్రజెంట్ ప్రాబ్లం లేకున్నా ఏజ్ పెరుగుతూ ఉంటే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే కూడా దీన్ని అప్పుడప్పుడు వాడుతూ ఉంటే రాకుండా పోస్ట్పోన్ చేస్తుంది. ఇది జస్ట్ మనకి 520 రూపీస్కి 60 క్యాప్సూల్స్ వస్తాయి. అలాగే ఫైబర్, చాలామందికి మోషన్ రాక బాగా సఫర్ అవుతుంటారు. కొంతమంది 2-3 రోజుల కోసం కూడా పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఫైబర్ పౌడర్ని పొద్దున్న ఎంటీ స్టమక్లో తీసుకుంటే కనుక పొట్టని మొత్తం శుభ్రం చేస్తుంది, పెద్ద పేగులు చిన్న మొత్తం క్లీన్ చేసి మోషన్ బాగా ఫ్రీ చేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మనకి 770 రూపీస్కి 200 గ్రామ్స్ ఉంటుంది. అలాగే డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అంటారు. ఇది ఆకుపంచర్, ఆకుప్రెషర్ థెరపీ బేస్ చేసుకొని తయారు చేశారు. ఇది ఇంత ప్యాచ్ ఉంటుంది. దాంట్లో 24 రకాల ఇంగ్రీడియంట్స్ కలిగిన పౌడర్ ఉంటుంది. రాత్రిపూట మనం పడుకునేటప్పుడు మన పాదానికి కింది భాగం ఇలా పెట్టి పైన స్టిక్కర్ వేసుకోవాలి. వేసుకునేటప్పుడు తెల్లగా ఉంటుంది, పొద్దున కల్లా మొత్తం బ్లాక్ అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ వాటర్లా కారుతూ ఉంటుంది. ఎవరైతే పేషెంట్ ఉంటారో ఎనీ పేషెంట్ ఫస్ట్ దీన్ని వాడుకుంటే వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవుతారు. పేషెంట్ కాని వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాడుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. అలాగే కిడ్నీ డయాలసిస్ చేసుకునే వాళ్ళు, క్రియాటినైన్ పెరుగుతున్న వాళ్ళు రెగ్యులర్గా ఇది వాడుకుంటే దాని నుంచి బయటకు వస్తారు. ఇది మనకి 1200 రూపీస్కి 10 ప్యాచెస్ వస్తాయి. అలాగే ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్ హిమోగ్లోబిన్ చాలా ఫాస్ట్గా పెంచుతుంది. అలాగే ఓవర్ వెయిట్ సంబంధించి మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓవర్ వెయిట్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి రాకుండా అది వాడుకోవచ్చు. అలాగే లేడీస్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్మోనల్స్ ఇన్బ్యాలెన్సింగ్, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ రావడం, గర్భసంచి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఇలాంటి వాటికి మన దగ్గర శతావరి అనే ఒక క్యాప్సూల్ ఉంది. అది వాడుకుంటే ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. అలాగే కంటి చూపు పెంచుకోవడానికి ఐ సపోర్ట్ క్యాప్సూల్ ఉంది. ఈవెన్ షుగర్ ప్రాబ్లం ఉండి రెటీనా దెబ్బతిన వల్ల రికవరీ చేస్తూ ఉంటుంది. ఇలా హెల్త్ పరంగా ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది దానికి. మరి వీటితో పాటు రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే కొన్ని వస్తువులు ఉన్నాయి. వంట నూనె, మామూలుగా మనం బయట మార్కెట్లో రిఫైన్డ్ ఆయిల్, డబల్ రిఫైన్డ్ ఆయిల్ వాడుతూ ఉంటాం. కానీ దాంట్లో ఏం చేస్తున్నారంటే ఒక 6 నుంచి 13 రకాల కెమికల్స్ కలిపి దాన్ని రిఫైన్ చేస్తున్నారు. దానివల్ల రుచి వాసన అన్నీ పోయి దాంట్లో ఓన్లీ కెమికల్స్ మిగులుతున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం షాపులో కొంటాం పల్లి నూనె కిలో 90 రూపాయలు, 100 రూపాయలు. మరి కిలో నూనె రావాలంటే ఒక 3-4 కిలోల పల్లీలు పట్టించాలి. కిలో పల్లీలు కూడా 100 రూపాయలు ఉన్నాయి. అంటే కిలో నూనెకి 300-400 ఖర్చు పెడితే కానీ కిలో నూనె వస్తుంది. మరి షాపులోనేమో 90 రూపాయలు, 100 రూపాయలు అమ్ముతున్నారు. మరి దాంట్లో ఏముంది ఒకసారి ఆలోచించండి. అప్పట్లో మన పెద్దవాళ్ళు గానుగ నుంచి పట్టించి నూనె వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడక్కడ అమ్ముతున్నారు 300 నుంచి 350 రూపాయలు లీటర్. మనది కూడా అలాంటిదే. రైస్ బ్రౌన్ ఆయిల్, దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది వాడుకుంటే హార్ట్ అటాక్, క్యాన్సర్ రాకుండా సపోర్ట్ చేస్తుంది. అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది. ఇది మామూలు ఆయిల్ కంటే 25% తక్కువ వాడుకోవచ్చు. అంటే 2 స్పూన్లు వేసేది మామూలుగా మీరు ఇది 1.5 స్పూన్ వేసుకుంటే చాలు, ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు. దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇండియన్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ది బెస్ట్ ప్రొడక్ట్ని సర్టిఫై చేశారు. ఇది మనకి 395 రూపీస్కి 2 లీటర్ క్యాన్ వస్తుంది. అలాగే కాఫీ పౌడర్ ఉంది, టీ పౌడర్ ఉంది. మన టీ వచ్చి స్పెషల్ టీ. ఇది జస్ట్ లేత ఆకులతో తయారు చేస్తారు. ఇది 1 కప్పు టీ తాగితే 4 కప్పుల బత్తాయి రసం తాగితే మీ హెల్త్కి ఎంత బెనిఫిట్ వస్తుందో అంత బెనిఫిట్ వస్తుంది. మామూలుగా మనం బయట ఎక్కువసార్లు టీ తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. కానీ మీరు ఈ టీ తాగితే మీకు ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఒక డికాషన్ లాగా తీసుకుంటే చాలా హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది జస్ట్ మనకి 107 రూపాయల పావు కిలో వస్తుంది. అలాగే చాక్లెట్స్ ఉంటాయి. లేడీస్, జెంట్స్ అందరూ వాడుకోవడానికి పర్సనల్ కేర్ ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో యాంటీ ఏజింగ్ క్రీమ్, రెగ్యులర్గా వాడుకునే ఫెయిర్నెస్ క్రీమ్, అలాగే ఫేస్ స్క్రబ్, ఫేస్ వాష్, అలాగే బాడీ వాష్, బాడీ పాలిష్, అలాగే హ్యాండ్ అండ్ బాడీ లోషన్, అలాగే ఫుట్ క్రీమ్ కాలు పగిలితే తగ్గడానికి, అలాగే బీబీ క్రీమ్ ఇన్స్టెంట్గా మేకప్ చేసుకోవడానికి, సన్ స్క్రీన్ లోషన్, క్లీన్జర్ అండ్ టోనర్, డైలీ మాయిశ్చరైజ్ లోషన్, అలాగే ఫేస్ మసాజ్ క్రీమ్, ఫేస్ ప్యాక్. ఇవన్నీ కూడా 140 నుంచి 300 మధ్యలో ఉంటాయి. అలాగే హ్యాండ్ వాష్, అలాగే 2 రకాల సోప్స్ ఉన్నాయి. బయట మార్కెట్లో మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 3 రకాల సబ్బులు ఉంటాయి. గ్రేడ్ 1 అనేది అన్ని చర్మాలకు అనువుగా ఉంటుంది. మనది కూడా గ్రేడ్ 1 సోప్. దీంట్లో వేప, పుదీనా, తులసి ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది, మొటిమలు కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఇది జస్ట్ 35 రూపీస్కి 100 గ్రామ్ సోప్ వస్తుంది. అదే గ్రేడ్ 1 బయట 50 రూపాయల పైన ఉన్నాయి. అలాగే హెయిర్ ఆయిల్ 3 రకాల షాంపూస్ ఉన్నాయి. హెయిర్ ఫాలింగ్, డాండ్రఫ్ కంట్రోల్ చేస్తాయి. 165 రూపీస్ 200 ml వస్తుంది. అలాగే షేవింగ్ క్రీమ్ 101 రూపీస్. అలాగే పెయిన్ రిలీఫ్ క్రీమ్, బాడీ పెయిన్ కానీ దెబ్బ తగిలిన ఇన్స్టెంట్గా తగ్గిస్తూ ఉంటుంది. అలాగే 2 రకాల డియోడ్రెంట్స్ ఉన్నాయి, 163 రూపీస్. 2 రకాల టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి, 52 రూపీస్. అలాగే మౌత్ వాష్, డెంటల్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. అలాగే 2 రకాల టూత్ పేస్ట్ ఉన్నాయి.
మామూలుగా మనం అప్పట్లో మన పెద్దవాళ్ళు వేపుళ్ళతో పళ్ళుదేం వాళ్ళు, అప్పట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు. మరి ఈ పేస్ట్లు ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశారో ఇప్పుడు గల్లీకి ఒక డెంటల్ తయారైపోయాడు. మరి మన దగ్గర పేస్ట్ ఉంది, సముద్రపు గవల నుంచి న్యాచురల్గా కాల్షియం ఫ్లోరైడ్ తీసుకెళ్తారు. దీంట్లో వేపరసం ఉంటుంది, లవంగ రసం ఉంటుంది. ఇది వాడుకుంటే పిప్పి పళ్ళు జువున లాగడం, చిగుళ్ళ వాపు, బ్లడ్ గార్డం, బ్యాడ్ స్మెల్ ఇవన్నీ తీసేస్తూ ఉంటుంది. ఇది జస్ట్ మనకి 65 రూపాయలకి 100 గ్రాములు. మరి బయట మార్కెట్లో చూస్తాం కొన్ని పేస్ట్లు 140, 200 రూపాయలు కూడా ఉన్నాయి, జస్ట్ 60 గ్రాములు 80 గ్రాములకి. అలాగే 4 బ్రష్ కలిపి ఒక ప్యాక్ వస్తుంది. అలాగే డిష్ వాష్ లిక్విడ్ అంట్లు తోముకోవడానికి, అలాగే క్లాత్ వాష్ లిక్విడ్ ఇది వాషింగ్ మిషన్లో వాడుకోవచ్చు, బకెట్ వాష్లో వాడుకోవచ్చు. అలాగే డిటర్జెంట్ పౌడర్ కూడా ఉంది. అలాగే గ్లాస్ క్లీనరు, తర్వాత ఫ్లోర్ క్లీనరు, ఇవన్నీ కూడా 140 నుంచి 300 మధ్యలో ఉంటాయి. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ పొల్యూషన్ వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అలాగే ట్రూ మ్యాన్ అని చెప్పి స్పెషల్గా జెంట్స్కి సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. జెంట్స్ యొక్క స్కిన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి స్పెషల్ ప్రొడక్ట్స్. అలాగే లేడీస్ సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతుంటారు, అలాంటి వాళ్ళు ఇంట్లోనే వాడుకుంటూ చాలా అందంగా తయారవ్వచ్చు. అలాగే కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పంట పొలాలకి ఏ రకం పంటకైనా మనం వాడుకోవచ్చు, అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు. ఒక ఎకరానికి 100 నుంచి 200 రూపాయలు ఖర్చు పెడితే 20 to 40% ఎక్స్ట్రా దిగుబడి వస్తుంది. అలాగే మనం మందులకు పెట్టే ఖర్చును కూడా తగ్గిస్తూ ఉంటుంది. జస్ట్ ఎకరానికి 100-200 చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తెచ్చుకోవచ్చు. అలాగే లేడీస్ సంబంధించిన నెయిల్ పాలిష్, లిప్ బామ్స్, మేకప్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి ప్రజెంట్ ఉన్న ప్రొడక్ట్స్. ఇవి కాకుండా ఇంకా కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి. వీటితో పాటు మనకి ఆన్లైన్లో ఒక యాప్ ఉంది, వెస్టీజ్ బెస్ట్ డీల్ అనే యాప్. దాంట్లో వచ్చేసి పప్పులు, ఉప్పులు, కారం, మసాలాలు, చెప్పులు, బట్టలు, సెల్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ కొనుక్కుంటే కొంత క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇవి టోటల్గా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇవి వాడుకుంటే ఫస్ట్ మనకి ఆరోగ్యం వస్తుంది. మరి దీంట్లో మన కంపెనీ వచ్చేసి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. మన కంపెనీ వచ్చి వెస్టీజ్, ఇది ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి శ్రీ గౌతమ్ బాలి గారు, ఆయనతో పాటు 2 డైరెక్టర్స్ ఉన్నారు. వీరికి వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కంపెనీ 2 జూన్ 2004లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఉండేది. అలాగే 2 ఆఫీసులు మాత్రమే ఉండేది. ఢిల్లీలో హెడ్ ఆఫీస్, బెంగళూరులో ఒక ఆఫీస్. అలాగే ఒక 6 వ్యక్తులతో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ సంవత్సరం వచ్చి 2 కోట్ల టర్నోవర్ చేశారు. మరి ఇప్పుడు 2019 అంటే 15 సంవత్సరాలు కావాల్సింది కంపెనీ స్టార్ట్ అయ్యి. మరి ఈ 15 సంవత్సరాలలో మన కంపెనీ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే 2 ప్రొడక్ట్స్ కాస్త 160+ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది కంపెనీ. అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, R&Ds ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో. అలాగే 2 ఆఫీసులతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ప్రజెంట్ 59 బ్రాంచెస్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. మరి 3500 మినీ బ్రాంచెస్ ఉన్నాయి. వాటితో పాటు దగ్గరలో స్టోర్ లేకపోతే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొరియర్లో కూడా మనం తెప్పించుకోవచ్చు. అలాగే 6 వ్యక్తులతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ప్రజెంట్ 1 కోటి మందికి పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 1 కోటి మందికి పైగా ఎవరింటికి వాళ్ళు వాడుకుంటూ ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అలాగే 2 కోట్ల టర్నోవర్ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చేసి 1850 కోట్ల టర్నోవర్ చేసింది. 1850 కోట్ల టర్నోవర్ చేసింది అంటే ఈ ప్రొడక్ట్లో ఎంత క్వాలిటీ ఉంది, ఈ బిజినెస్లో ఎంత కెరీర్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రొడక్ట్స్కి చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. GMP అని, హర్సా అని, హలాల్ అని, ఏసియా ఖండంలోనే మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ అని, ఇండియాలోనే బెస్ట్ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ అని, ఇలా చాలా సర్టిఫికేట్ రావడం జరిగింది. మరి ప్రజెంట్ మన కంపెనీ ఇండియాతో పాటు దుబాయ్, నేపాల్, అబుదాబి, షార్జా, బహ్రెయిన్, బంగ్లాదేశ్లో కూడా బిజినెస్ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు మీరు వినుంటారు బయట దేశాల నుంచి వచ్చిన కొన్ని కంపెనీలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఒక ఇండియన్ కంపెనీ బయట దేశాలకు వెళ్ళి బిజినెస్ చేస్తుంది అంటే అది ఓన్లీ వెస్టీజ్ మాత్రమే. అలాగే కంపెనీ ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. 2020 కల్లా 20 దేశాల్లో దీన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. 2025 కల్లా 20,000 కోట్ల టర్నోవర్ చేయబోతున్నారు. 2025 కల్లా ప్రపంచంలో ఇలాంటివి కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మన కంపెనీ టాప్ 10లో ఉండాలని కంపెనీ విజన్. మరి ప్రజెంట్ టాప్ 100లో ఉంది, 92 ప్లేస్లో ఉంది. రీసెంట్గా మన కంపెనీకి గ్లోబల్ 100 అనే అవార్డు కూడా రావడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది. కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన కెరీర్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మనకు కంపెనీ బ్యాక్గ్రౌండ్. మరి దీంట్లో ఏవైతే రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో, సబ్బు, పేస్ట్, ఇలాంటివన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి వాడుతూ ఉన్నాం. మనం పోయేంతవరకు వాడుకోవాల్సిందే. ఇలా ప్రతి కుటుంబం ప్రతి నెల ఇంటి అవసరం కోసం నెలకి 2,000 3,000 బయట ఖర్చు పెడతా ఉన్నాం. మరి నేనేమంటానంటే మన అవసరం కోసం బయట ఏదైతే ఖర్చు పెడతా ఉన్నామో అదే ఖర్చు ఇక్కడ పెడితే చాలు, మీకు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. మరి లైఫ్లో చాలామంది చూస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉండొచ్చు కానీ ఆరోగ్యం బాగుండదు. మరి డబ్బులు ఏం చేసుకుంటాం? లేదు, ఆరోగ్యం బాగా ఉంది కానీ డబ్బులు లేవు, ఏం చేయలేం. మరి డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది కానీ ఎంజాయ్ చేద్దామంటే టైం లేదు. ఇలా ప్రతిదీ కూడా మనం ఈ బిజినెస్లో
తీసుకోవచ్చు. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఒక అప్లికేషన్ ఫిలప్ చేయాలి. ఇది ఆఫ్లైన్లో చేయొచ్చు, ఆన్లైన్లో కూడా చేయొచ్చు. దాంతోపాటు ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఈ 3 జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేస్తూ ఇక్కడ మీ యొక్క ఐడి యాక్టివేట్ అవ్వడానికి ఒక 30 పీవీ చేయాలి. పీవీ అంటే పాయింట్ వాల్యూ అంటారు. ఇంచుమించు ఒక 100 రూపాయల వస్తువు కొనుక్కుంటే 3 పాయింట్స్ వస్తాయి. మరి 30 పాయింట్స్ రావాలంటే ఒక 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు మీరు కొనుక్కుంటే చాలు, మీకు ఇక్కడ ఒక ఐడి యాక్టివేట్ అవుతుంది. ఈ 1200కు గాను మీ ఇంట్లోకి అవసరం ఉన్న వస్తువులు మన దాంట్లో ఉన్నవి ఏవైనా, మీకు నచ్చినవి ఏవైనా కొనుక్కోవచ్చు. అలా కొనుక్కున్నప్పుడు కంపెనీ మనకి లైఫ్ లాంగ్ కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి 10 to 20% డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ 120 ఎంఆర్పి ఉంది, మీకు 100 రూపాయలకే వస్తుంది, 20 రూపాయలు మీకు సేవింగ్ అవుతుంది. అలాగే ప్రతి నెల 2వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల కొనుక్కుంటే మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఇస్తారు. ఎగ్జాంపుల్ మీరు 1000 రూపాయల వస్తువులు కొన్నారు, అది ఎంఆర్పి ప్రకారం చూస్తే 1200 ఉంటుంది, మీకు 1000 రూపాయలకి ఇచ్చారు అంటే 200 రూపాయలు మీకు సేవింగ్ అవుతుంది. అలాగే ప్రతి నెల మీరు 2nd నుంచి 17th లోపల కొంటే 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. ఈ 1000 రూపాయల పైన 100 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి. మీకు ఇన్స్టాంట్గా 300 రూపాయలు బెనిఫిట్ రావడం జరుగుతుంది. అలాగే మీరు కొన్న దాని మీద మీకే కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. 5 to 20% పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. స్టార్టింగ్లో 5%తో స్టార్ట్ అయ్యి మన టర్నోవర్ పెరుగుతూ ఉంటే అది 20% దాకా వస్తుంది. అలాగే ప్రతి నెల 12వ తారీఖు లోపల 2500 రూపాయల వస్తువులు కంటిన్యూగా 6 నెలలు కొనుక్కుంటే 7వ నెల మళ్ళీ మీకు 2500 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇస్తుంది. ఇది కంపల్సరీ కాదు, ఒక ఆప్షన్ మాత్రమే. కానీ ఈ ఆఫర్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి 100 రూపాయలు ఎంఆర్పి ఉన్న వస్తువు 50 రూపాయలకే వస్తుంది. ప్రతి కస్టమర్కి కూడా 4 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి 10 to 20% డిస్కౌంట్, రెండోది 10% ఫ్రీ ప్రొడక్ట్, మూడోది 5 to 20% క్యాష్ బ్యాక్, నాలుగోది 2500 చొప్పున 6 మంత్స్ కొంటే 7th మంత్లో మళ్ళీ ఫ్రీగా ఇస్తారు. ఈ 4 బెనిఫిట్లు మీరు వాడుకుంటే 100 రూపాయలు ఎంఆర్పి ఉన్న వస్తువు 50 రూపాయలకు వస్తుంది. ఈ 4 బెనిఫిట్లు ప్రతి కస్టమర్ కూడా ఇస్తారు. ఈ విధంగా ఈ బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేస్తూ కొంతమందికి ఈ బిజినెస్ గురించి బాగుందని మనం అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా మనకు కంపెనీలో ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఒకటి డైరెక్టర్ బోనస్ అని, కంపెనీ టర్నోవర్లో ప్రతి నెల ఒక 14% షేర్ తీసి డైరెక్టర్లు అందరికి ఇస్తారు. ఇది మినిమం 1500 నుంచి కొన్ని లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. అలాగే ట్రావెల్ ఫండ్ కంపెనీ టర్నోవర్లో 3% షేర్ ఇస్తారు. మీరు దీనికి ఎలిజిబుల్ అయితే కనుక మీరు చేసే టర్నోవర్ని బట్టి ప్రతి నెల మినిమం ఒక 500 5000 మీ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే కంపెనీ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఫారెన్ ట్రిప్ పెడతా ఉంది. మొన్న ఆగస్టు మంత్లో ఆసియా జర్మనీకి 300 మంది వచ్చారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అబుదాబికి 750 మంది వచ్చారు. మొన్న ఫిబ్రవరిలో మలేషియా థాయిలాండ్కి 1600 మంది వచ్చారు. ఇలా ప్రతి 6 నెలలకి కొన్ని వందల మంది ఫ్రీగా ఫారెన్ ట్రిప్ వెళ్తారు. మీరు ఒక్కసారి దీనికి ఎలిజిబుల్ అయ్యి బిజినెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ఫండ్ జమ అవుతూ ఉంటుంది. కంపెనీ ఫారెన్ ట్రిప్ పెట్టినప్పుడల్లా మీరు ఆ ఫండ్ యూజ్ చేసుకొని ఫ్రీగా ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు. అట్లా మీ లైఫ్లో ఎన్నో దేశాలు ఫ్రీగా చూసి రావచ్చు. మీ ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. అలాగే మీ కింద కొంతమంది లీడర్స్ తయారు చేస్తే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని కంపెనీ టర్నోవర్లో 15% షేర్ ఇస్తారు. అలాగే మీరు కారు కొనుక్కోవడానికి కార్ ఫండ్ అని ఉంటుంది, కంపెనీ టర్నోవర్లో 5% షేర్ ఇస్తారు. మీరు దానికి ఎలిజిబుల్ అయితే కనుక మీరు చేసే టర్నోవర్ని బట్టి ప్రతి నెల ఒక 3-4 వేల నుంచి 60,000 మధ్యన మీకు రావడం జరుగుతుంది. ఇది ఎప్పటికప్పుడు ఎవరు హోల్డ్లో పెడతా ఉంటారు. కనీసం ఒక 2-3 లక్షలు జమ అయిన తర్వాత మీరు డౌన్ పేమెంట్ చేసి కార్ తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ వస్తూ ఉంటే ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ వెళ్ళొచ్చు. అట్లా మీ లైఫ్లో ఒక్క కారే కాదు 2, 3, 4 కార్లు తీసుకోవచ్చు. ఆ విధంగా మన దాంట్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మన కంపెనీలో 5000 మందికి పైగా ఫ్రీగా కార్లు తీసుకున్నారు. మరి ఈ ఇండస్ట్రీలో ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. మరి ఏ కంపెనీలో కూడా ఇంతమంది కార్లు ఫ్రీగా తీసుకోలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వెస్టీజ్లో ఎంత సక్సెస్ రేషియో ఉందనేది. అలాగే మీరు ఇల్లు కొనుక్కోవడానికి హౌస్ ఫండ్ అని ఉంటుంది, కంపెనీ టర్నోవర్లో 3% షేర్ ఇస్తారు. మీరు దానికి ఎలిజిబుల్ అయితే కనుక మీరు చేసే టర్నోవర్ని బట్టి ప్రతి నెల 3-4 వేల నుంచి 80,000 మధ్యన మీకు ఎంతైనా రావచ్చు. ఇది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా దీంట్లో కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్ తీసుకుంటూ ఉంటే ఈ బెనిఫిట్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మన కంపెనీలో ప్రజెంట్ నెలకి 20 రూపాయల నుంచి 1 కోటి రూపాయల పైన తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీకు ఎంత కావాలి అంటే సంపాదించుకోవచ్చు. అలాగే ప్రతి మనిషికి లైఫ్లో ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మామూలుగా ఏం డ్రీమ్స్ ఉంటాయి? ప్రతి మనిషికి ఒక సొంత ఇల్లు కావాలని, ఒక లగ్జరీ కార్లో తిరగాలని,
కానీ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఒక టైం ఫ్రీడమ్, ఒక హెల్త్ ఫ్రీడమ్, ఒక నేము, ఫేము, రికగ్నైజేషన్, ఇలా ఎన్ని డ్రీమ్స్ ఉన్నా అవన్నీ ఇక్కడ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మనం జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఏదో ఒకటో రెండో మాత్రం ఫుల్ఫిల్ అవుతాయి, ఇక్కడ మాత్రం ప్రతిదీ కూడా మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మరి మన కంపెనీలో కార్లు తీసుకున్నానని చెప్పాను నేను, దాంట్లో కొంతమంది మీకు చూపిస్తాను. దీంట్లో కొంతమంది కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకసారి మనం చూద్దాం. ఇప్పటివరకు వీళ్ళంతా కార్లు తీసుకున్నారు. 3 years బ్యాక్ బుక్ రిలీజ్ చేశారు కంపెనీ వాళ్ళు. దీంట్లో వచ్చేసి ఇతను ప్రజెంట్ లాస్ట్ మంత్ 1,05,00,000 ఇన్కమ్ తీసుకున్నాడు. కంపెనీ నుంచి 4 కార్లు ఫ్రీగా తీసుకున్నారు. ఇతను వచ్చేసి 25 lakhs per month లాస్ తీసుకున్నాడు. ఈ కార్ కాకుండా ఇంకా 2 కార్లు ఫ్రీగా తీసుకున్నారు. ఇతను రమేష్ పునాని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. లాస్ట్ మంత్ వచ్చేసి 18 lakhs per month ఇన్కమ్, 3 కార్లు ఆల్రెడీ ఫ్రీగా తీసుకున్నారు. ఈయన వచ్చేసి సుదర్శన్ మొహంతి. మీరు ఒక మాట చెప్పండి, మనం జాబ్ చేసినా బిజినెస్ చేసినా చేస్తేనే డబ్బులు వస్తాయి, చేయడం మానేస్తే రావు. మరి మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, నెలకి ₹1,00,000 జీతం వస్తుంది, మీరు ఒక మేనేజర్ ప్రమోషన్లో ఉన్నారు. మీ తర్వాత మీ ఫ్యామిలీకి సేమ్ ప్రమోషన్, సేమ్ సాలరీ ట్రాన్స్ఫర్ చేస్తారా? అవకాశం లేదు. అలాగే మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, లక్షలు సంపాదిస్తున్నారు. మరి బాగానే ఉంది, రేపొద్దున మీ పిల్లలకు ఆ బిజినెస్ అప్పచెప్పితే దాన్ని పెంచుతారా ముంచుతారా? గ్యారెంటీ ఉందా? రావచ్చు, రాకపోవచ్చు. కానీ మన కంపెనీలో మీరు కొంతకాలం పాటు చేసి వదిలేస్తే కూడా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. మీ ఒక్కరికే కాదు, మీ 3 తరాల వరకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉందని చెప్పడం కాదు, ఆల్రెడీ మన కంపెనీలో తీసుకుంటున్నారు. దాంట్లో ఈయన ఒక ఎగ్జాంపుల్, సుదర్శన్ మొహంతి గారు 2 years బ్యాక్ ఈయన చనిపోయారు. ఈయన చనిపోయినప్పుడు నెలకి 8 లక్షల పైన ఇన్కమ్ వస్తూ ఉంది. ఒక డీఈసీడ్ అనే ప్రమోషన్లో ఉన్నారు. ఈయన చనిపోయాక కంపెనీ ఏం చేసిందంటే ఆయన భార్యకు ట్రాన్స్ఫర్ చేసింది. ఆమె హౌస్ వైఫ్, ఆమెకి ఏం తెలియదు, ఇంట్లో కావాల్సిన వస్తువులు వెస్టీజ్లో కొనుక్కుంటుంది, వాడుకుంటుంది. ఇప్పుడు ఆమె ఇన్కమ్ ఎంత అంటే నెలకి 15 లక్షల పైన వస్తూ ఉంది. మరి ఈయన ఉన్నప్పుడు జస్ట్ 8 lakhs, ఈయన లేకున్నా ఆమెకి ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది. దానికోసం ఈయన ఏం చేశాడు, ఒక 5-6 సంవత్సరాలు ఈ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు ఆయన లేకున్నా పిల్లలు కూడా కూర్చొని తినే అవకాశం ఉంది. ఒక 5 years మీరు ఈ బిజినెస్ చేస్తే చాలు, మీకు 150 సంవత్సరాలు అంటే 3 generation ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఈ బిజినెస్లో ఉంది. మరి ఇలాంటి అవకాశం మనం బయట ఎక్కడైనా ఉందా? ఎందుకు చెయ్యాలి వెస్టీజ్ అంటే జస్ట్ ఈ ఒక్క కారణం చాలు. ప్యాసివ్ ఇన్కమ్ అంటాం, 3 generations ఇన్కమ్ అంటాం. మరి ఈ విధంగా మన బిజినెస్లో ఎంతోమంది ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ BMW కార్లో తిరుగుతున్నాడు, ఒక ప్లంబర్ పనిచేసే వ్యక్తి, ఒక పెయింటింగ్ పనిచేసే వ్యక్తి, ఒక అడ్వకేట్, ఒక డాక్టర్, ఒక బార్బర్, ఒక టైలర్, ఒక CEO, అంతేందుకు కాళ్ళు సరిగ్గా లేని వ్యక్తి వీల్ చైర్లో తిరుగుతూ నెలకి 4 లక్షలు తీసుకుంటున్నారు. మరి మనకు చదువచ్చా, ఎక్స్పీరియన్స్ ఉందా, స్కిల్స్ ఉన్నాయా, టాలెంట్ ఉందా, మాట్లాడడం వచ్చా, భాష వచ్చా, దేనితో సంబంధం లేదు. ఒక్కటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అది మీలో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. జీవితంలో ఎదగాలి అన్న తపన ఎవరికైతే ఉంటుందో ఇంతకు మించిన అవకాశం ఇంకా ఏదీ లేదు. మీకు మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారా? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. 5 years బ్యాక్ మీ లైఫ్ ఎట్లా ఉంది? 5 years బ్యాక్ మీ లైఫ్ ఎట్లా ఉంది? ఇప్పుడు మీ లైఫ్ ఎట్లా ఉంది? ఈ 5 years లోపల మీరు చేసే పనిలో నెలకి 2-3 లక్షలు సంపాదించగలుగుతున్నారా? లగ్జరీ కార్లో తిరగలుగుతున్నారా? అవి జరుగుతుందంటే ఈ బిజినెస్ అక్కర్లేదు. లేదు, ఇప్పుడు చేస్తున్న పని ఇంకొక 5 years చేసుకుంటూ పోయారు. 5 years తర్వాతనైనా మీరు చేసే పనిలో నెలకి 2-3 లక్షలు సంపాదించగలను అనుకుంటే, లగ్జరీ కార్లో తిరగలను అనుకుంటే, లోన్ లేకుండా ఇల్లు కట్టుకోగలను అనుకుంటే కూడా ఈ బిజినెస్ అక్కర్లేదు. కానీ బయట నాకు అవకాశం లేదు అని ఎవరైతే అనుకుంటారో, నో మోర్ ఆప్షన్. బయట నాకు ఇంకే అవకాశం లేదు అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ బిజినెస్లో ఒక మినిమం 1 year నుంచి ఒక 5 years చేసుకుంటూ వెళ్తే మీ లైఫ్లో మీకేం కావాలో అవన్నీ తీసుకోవచ్చు. అవన్నీ పెంచడానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. జస్ట్ మేము చెప్పింది మీరు ఫాలో అవుతే చాలు. మీరు 1-2 సార్లు ఆలోచించండి. చాలని జీతాలతో, చాలని ఆదాయాలతో జీవితాంతం అడ్జస్ట్మెంట్ అవుతూ బతుకుదామా? ఒక్క 5 సంవత్సరాలు మన పని మనం చేసుకుంటూ, మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు వెస్టీజ్లో కొనుక్కుంటూ, మన ఖాళీ టైంలో తెలిసిన వాళ్ళకి చెబుతూ మన జీవితాన్నే కాదు, మన పిల్లల జీవితాన్ని కూడా మార్చుకుందామా? మీకేమనిపిస్తే అది చెయ్యొచ్చు. నిజంగా మీకు లైఫ్లో ఎదగాలనుకుంటే టైం పాస్ కొద్దండి. ఏదో 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, ఒక ట్రై చేసి చూస్తా కాదు. సీరియస్గా నాకు ఇంకో అవకాశం లేదు అని మీరు ఆలోచిస్తే కనుక, ఇప్పటివరకు మీరు మొత్తం తెలుసుకున్నారు. మీరు సీరియస్గా ఉంటేనే కాల్ చేయండి. 100% మీకు సపోర్ట్ చేస్తాం. మా యొక్క టీమ్ అసోసియేట్ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయండి, ఆమె గైడ్ చేస్తాం.